YK న్యూస్ కు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుమల్ల ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ నందు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుమల్ల విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కాదు, మా సత్తా ఏంటో చూడండని పెనుమల్ల గ్రామానికి చెందిన జి. మనస్వి 569 ప్రథమ స్థానం, వి. లాస్య 565 ద్వితీయ స్థానం, కె. ఆదిలక్ష్మి 553 తృతీయ స్థానం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు యు. శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులైన రమేష్, రాము విద్యార్థులు ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 15,000. పాఠశాల కమిటీ చైర్మన్ జి. శివనాగు, పెనుమల్ల గ్రామ ఎక్స్ సర్పంచ్ వనుము వీరబ్రహ్మం, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు గణపతి, సురేష్, ఉపాధ్యాయులు సమక్షంలో విద్యార్థులకు అందచేశారు. మరొక దాత శ్రీ కృష్ణ 5,000. మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు ఉపయోగపడే భోజనం ప్లేట్స్ అందచేశారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారా? ఈయన వచ్చిన కాడి నుంచి మన యొక్క స్కూల్ ఒక కార్పొరేట్ స్థాయిలో తయారు చేయడానికి మన ఉపాధ్యాయుల బృందం మరి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఒక సైనికుల్లాగా అందరూ పనిచేస్తూ మన విద్యార్థులందరినీ కూడా మంచి విద్యాబుద్ధులతో ఈరోజు మన కాజులూరు మండలంలోనే మన 2025-26కి సంబంధించి 37 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే ఎట్ ఎ టైం 34, 33, నెక్స్ట్ వెంటనే నలుగురితో పాటు 70% అందరూ పాస్ అయ్యి మ్యాక్సిమం 500 అబౌవ్ చేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని తయారు చేసిన మన యొక్క ఉపాధ్యాయ బృందానికి మన పెనుమల్ల గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతటి ఏ కార్యక్రమం వచ్చినా మన స్కూల్కి సంబంధించి ఎవరైనా అయితే వాళ్ళు ఉద్యోగాలు తీసుకుని వెళ్తారు, లేకపోతే వాళ్ళ డ్యూటీలు తీసుకుని వెళ్తారు. కానీ మన హెచ్ఎం గారు అలా కాదు. ఈయన దగ్గర చదివే వేరే స్కూల్లో చేసే పూర్వ విద్యార్థుల్ని వాళ్ళ యొక్క ఈరోజు ఆయన దగ్గర చదువుకునే వాళ్ళు శ్రీనివాస్ గారు, మన రాము గారు కానీ రమేష్ గారు, అదేవిధంగా ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వివిధ స్థాయిల్లో ఈయన దగ్గర చదువుకుని మంచి పొజిషన్లో ఉన్న స్టూడెంట్స్ ద్వారా, సార్ మీరు ఎక్కడ చేస్తున్నారంటే నేను పలా పెనుమల్లో చేస్తున్నానంటే మా స్టూడెంట్స్ సార్ ఈ సంవత్సరంలో ఇంతటి ఘన విజయం సాధించారు, ఇంతటి ఫస్ట్ క్లాస్లో వచ్చారని చెప్పి చెప్పగానే వాళ్ళ ద్వారా ఈరోజు ముగ్గురు గంటి మనస్వి 569 మార్కులు, అదే విత్తనాల లాస్య 565 మార్కులు, కొమ్మిరెడ్డి ఆదిలక్ష్మి 553 మార్కులతో మన స్కూల్కి టాపర్స్గా నిలిచేరాలి. ప్రత్యేకంగా మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మన స్వతంత్ర దినోత్సవం రోజున ఈ యొక్క ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్కి మనం ఈ విధమైన కార్యక్రమం చేసేవారం. అటువంటిది అడ్వాన్స్గా స్కూల్ తీసే రోజుల్లో మా స్టూడెంట్స్ ఉన్నారు. మా స్టూడెంట్స్ ద్వారా వీళ్ళ ముగ్గురికి ఈ విధమైన క్యాష్ అవార్డు ఇస్తూ రేపు రాబోయే మళ్ళీ నెక్స్ట్ 2026-27 బ్యాచ్కి ఒక ఉదాహరణగా వాళ్ళనే ఒక ఉదాహరణగా తీసుకునే స్థాయిలో హెచ్ఎం గారు ఈరోజు వాళ్ళ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయలు క్యాష్ అవార్డు తేవడం అది చిన్న విషయం కాదు. వారికి మరొకసారి హెచ్ఎం గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ అదే కాకుండా స్కూల్కి సంబంధించి ఈరోజు మళ్ళీ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మా కంచాలన్నీ కూడా వేరే స్టూడెంట్స్ ద్వారా కూడా మరి రప్పించడం, అదేవిధంగా పూర్వం నుంచి చూసుకుంటే ఈయన వచ్చిన కాడి నుంచి ఆల్రెడీ మనకి అక్కడ బోర్డులో ఉంది. ఏదో ప్రతిరోజు కూడా ఈయన కృషి యొక్క స్కూల్తో పాటు మన యొక్క డోనర్స్ ద్వారా పిల్లలకి ఏదో చేయాలి, స్కూల్కి ఏదో చేయాలని తపన కొంతమందికే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒక మనకి మంచి గొప్ప వ్యక్తి మన ఉపాధ్యాయులని సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా స్టూడెంట్స్ మీరందరూ కూడా మన ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఎంతో సమిష్టిగా మీకంట ముందు ప్రతిరోజు కూడా 9 గంటల కంటే ముందే వచ్చి స్టూడెంట్స్ కంటే ముందు మ్యాచ్లో వస్తున్నారంటే మీరు అందరూ కూడా గడిచిన 2 సంవత్సరాల్లో కూడా మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ గారు విద్యలో పెనుమార్పులు తీసుకొస్తూ విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ కూడా స్కూల్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి అనేక
మార్పుల్లో మీ అందరికీ కూడా మంచి టెక్నాలజీతో కూడిన విద్యని, కంప్యూటర్తో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో మనకు విద్యాశాఖ మంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మన స్కూల్కి ఏ విధమైన గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కానీ విధులు కానీ మీకు సంబంధించిన ఏ అయినా కానీ మన యొక్క మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఎవరైనా పిల్లలు చదువుకోలేము అన్న స్థాయి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏమీ ఫస్ట్ క్లాస్ కాడి నుంచి ఆయన ఒక ప్రత్యేకించి ఒక స్కూల్ ఒకటి ఏర్పాటు చేసి ఎంత చదువుకుంటానంటే అంత చదువు కూడా హాస్టల్ కానీ విద్య కానీ బట్టలు కానీ బుక్స్ కానీ అన్నీ కూడా మన మంత్రివర్యులు మొన్ననే ఆయన పుట్టినరోజు సందర్భంగా మన 17వ తారీఖుని కొంతమంది విద్యార్థిని దత్తత తీసుకోవడం జరుగుతుంది. మనస్వి 5,000 రూపాయలు, లాస్య 5,000 రూపాయలు, ఆదిలక్ష్మికి 5,000 రూపాయలు అందజేయడం జరిగిందండి. ఎండిఎం విషయంలో విద్యార్థులకి మరి ఎదుడు ఉందారన్న ఉద్దేశంతో గౌరవనీయులు కృష్ణ గారు రిటైర్డ్ ఎంప్లాయీ ఇన్ హెచ్పిసిఎల్ వారు 66 ప్లేట్లు మా పాఠశాలకు 5,000 రూపాయలతో ఏర్పాటు చేశారు. వారికి సభాముఖంగా మన జడ్పిహెచ్ఎస్ పెనుమళ్ళ నాకు వాళ్ళు మన కృష్ణ గారు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా కోడలూరు మండలం పెనుమల్ల గ్రామం. మాది ఇక్కడ ఈ పెనుమల్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్లో మా పిల్లలు మా పాప ఇంకా మా నాగేశ్ గారు వాళ్ళ అమ్మాయి, ఈ లక్ష్మీ భవాని గారు వాళ్ళ అమ్మాయి, మా ముగ్గురు పాపలు ఇక్కడ స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గతంలో కంట ఈ స్కూలు బాగా డెవలప్ అయ్యి ఇక్కడ పనిచేసే ప్రతి ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడి పిల్లల్ని మంచి రీతిలోకి తీసుకురావాలని మాకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఫస్ట్ క్లాస్ వచ్చేలా చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ యొక్క స్కూల్ యొక్క అభివృద్ధి ఇంత బాగా చేసి పిల్లలకి ఏ లోటు లేకుండా ఇంత స్కూల్లో ఇంత ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి ఇంత కృషి చేసిన టీచర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు మా పిల్లల వరకు మా స్కూల్ సెకండ్ వచ్చిందండి. మా మార్క్స్ వచ్చి 565 మార్క్స్. అలాగే పేరు వచ్చి విత్తనాల లాస్య. మనీష అన్న అమ్మాయి గంటి మనీష అమ్మాయికి 569 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చిందండి. కొమ్మిరెడ్డి ఆదిలక్ష్మి అన్న అమ్మాయి స్కూల్ థర్డ్ వచ్చింది. ఈ 550 వచ్చిందండి. ఈ రోజుల్లో ఇలా వచ్చి ఇంత ఘన విజయం సాధించడానికి మేము చాలా గర్వపడుతున్నాం. దీనికి ఇది ఇలా రావడానికి గల కారణం ఈ యొక్క స్కూల్ టీచర్స్ అండి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు. అలాగే ప్రధానోపాధ్యాయులు ఇలాంటి పల్లెటూరులో కూడా పిల్లల్లో చైతన్యం తీసుకురావడానికి, పిల్లల్లో మంచి ఉత్సాహం తీసుకురావడానికి మనీ ప్రైజ్ కూడా పెట్టడం జరిగిందండి. ఈరోజు ఆయన ఎక్కడి నుంచో ఆయన తెలిసిన ఎన్ఆర్ఐలు పూర్వ విద్యార్థుల నుంచి డొనేషన్ కలెక్ట్ చేసి ఈ యొక్క ముగ్గురు పిల్లలకు కూడా తలా ఒక 5,000 ఇచ్చి పిల్లలకి ఆయన ఉంటే ఎంతో కొంత సహకారం చేయడం జరిగింది. ఇప్పుడు రేపొద్దుట మా పిల్లలకి స్కూల్ బుక్స్ రూపంలోనో డ్రెస్ రూపంలోనో మేము వాళ్ళకి కొనుక్కోవడానికి మాకు ఆయన ఏదో కొంచెం సహకరించడానికి జరిగిందండి. ఈ పల్లెటూరులో కూడా ఇలాగా సహకారం చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారని ఆలోచించి అంత మంచి కార్యక్రమం చేసినందుకు హెచ్ఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు ఆదిలక్ష్మి, మా అమ్మగారి పేరు లక్ష్మీ భవాని, మా నాన్నగారి పేరు వీర్రాజు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి. వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఇంతలా చదివించినందుకు మేమేమి ఇవ్వలేమండి. నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం మా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులండి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ చదివామండి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మా హృదయంలో పెట్టుకుని మేము చదివామండి. నాకైతే 553 మార్కులు వచ్చినాయండి. విఎస్ఎం కాలేజ్ లో ఫ్రీ సీట్ ఇచ్చారు.
నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నానండి. తప్పకుండా మా అమ్మ నాన్నల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నానండి. మా స్కూల్లో టీచర్స్ అందరూ చాలా ప్రోత్సహించారండి. వాళ్ళు చెప్పిన ప్రతి పాఠాలు కూడా మేము శ్రద్ధగా విన్నామండి. వాళ్ళ కోరికలు కూడా తీర్చాలన్న మా కోరికండి. గారు అందరికీ కూడా ధన్యవాదాలు. మాది కాజులూరు మండలం జడ్పీహెచ్ఎస్ పెనుమల్ల గ్రామం. నా పేరు లాస్య, మా నాన్నగారి పేరు లావరాజు, మా అమ్మగారి పేరు వెంకటరమణమ్మ. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను 10th క్లాస్లో 565 మార్కులు తెచ్చుకున్నాను. నేను మోడర్న్ స్కూల్లో బైపీసీ తీసుకున్నాను. నేను బైపీసీ తీసుకుని ఫ్యూచర్లో నీట్ కొట్టి డాక్టర్ అవ్వాలని నా ఎయిమ్. అందరికీ ఉచితంగా వైద్యం చేయాలని పేదలకి నా ఎయిమ్. స్కూల్లో మా ఉపాధ్యాయులు నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. అందుకు మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, మా ఊరి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.